మా పాపని నేను వంశీకృష్ణ సార్ మెమరీ మేనేజ్మెంట్ క్లాస్‌లో జాయిన్ చేశాను. సార్ అయితే చాలా చెప్పారు. ఈచ్ అండ్ ఇండివిడ్యువల్‌కి పర్సనల్ కేర్ తీసుకొని డిఫరెంట్ టెక్నిక్స్ చెప్పారు. విచ్ కెన్ బి రియల్లీ యూజ్‌ఫుల్ లైఫ్‌లో పిల్లలకి బాగా హెల్ప్ అవుతది. కాంప్లెక్స్ థింగ్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ట్రిక్స్ చెప్పారు. అండ్ ఏంటంటే క్లాస్‌లో ప్రాక్టికల్‌గా అవి చేసి చూయించారు పిల్లల్ని. ఈచ్ అండ్ ఎవ్రీవన్ హి మేడ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ డూ థాట్. సో, క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఉంది. పేస్ అందరూ కిడ్స్ కూడా సేమ్ పేస్‌లో ఉండేలాగా చూసుకున్నారు. ఎవ్రీడే హోంవర్క్ సో దట్ దే గెట్ ప్రాక్టీస్డ్ ఫర్ థాట్. And I would definitely recommend others also to join the course. మా పాప అయితే ఆల్రెడీ యూస్ చేయడం స్టార్ట్ చేసేసింది టెక్నిక్స్ కానీ. సో యా, థ్యాంక్ యూ సార్ ఫర్ దాట్. నమస్తే వంశీ గారు. నమస్కారం మేడం. పిల్లల్ని తిట్టడం వల్ల సైకలాజికల్గా పిల్లలకి ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది అంటారు? పేరెంట్స్ మనం రెగ్యులర్గా కనుక గమనిస్తే వాళ్ళ ప్రతి ఫ్రస్ట్రేషన్ కూడా పిల్లల వైపే టర్న్ అవుతూ ఉంటుంది. వాళ్ళు చదువుకున్న, హోంవర్క్స్ లేట్గా చేసిన, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా, వాళ్ళ పనితో పాటు ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా ఆ కోపం వీళ్ళ మీద చూపిస్తూ ఉంటుంటారు. టీచర్స్ విషయానికి వస్తే కూడా కొన్నిసార్లు వాళ్ళు పేషెన్స్ లెవెల్స్ తక్కువైనప్పుడు, లేదంటే వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాని ప్రాసెస్, లేదు అంటే సరిగా ప్రాపర్గా అటెండ్ అవ్వట్లేదు అన్న ప్రాసెస్లోనూ కొన్నిసార్లు కొన్ని పదాలు వాడుతూ ఉంటుంటారు. తెలియకుండా పిల్లల్లో ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందంటారు. సైకలాజికల్గా ఎటువంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి అంటారు? ఈ పద్ధతిని అవాయిడ్ చేయాలంటే ఎలా? యాక్చువల్గా మనము ఇంతకు ముందు వీడియోలో కొట్టడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, దానివల్ల వాళ్ళు ఎలాంటి సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి అనేది మనం చూసాం. ఈ వీడియోలో తిట్టడం గురించి నేర్చుకున్నాం. ఎందుకంటే కొట్టడం అనేది కొంచెం అరుదుగా జరగొచ్చేమో, కానీ ఈ తిట్టడం అనేది మాత్రం ఎప్పుడు రెగ్యులర్గా జరుగుతుంటుంది. అది టీచర్స్ త్రూ ఉండొచ్చు, లేదనుకుంటే పేరెంట్స్ త్రూ ఉండొచ్చు. అయితే నేను ఈ వీడియో చెప్పకంటే ముందు కొంచెం రూట్ నుంచి వస్తాను మేడం. నేను అంటే అసలు మూలం ఏంటి అనే దాని నుంచి వస్తాను. ఫస్ట్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే వాళ్ళకి, పేరెంట్స్ అయినా పిల్లలైనా, విని అర్థం చేసుకోండి. ఇది ఒక్కటి వీడియో చూస్తే అసలు మీకు పిల్లల ప్రకారంగా వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అసలు పిల్లలు మారాలంటే ముందు మనం మారాలన్నా లేకుంటే వాళ్ళని మారమని ఫోర్స్ చేయాలా అనేది ఒక మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్, లైఫ్ అంటేనే ఒక మైండ్ గేమ్ మేడం. ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ అంటేనే ఒక మైండ్ గేమ్. దీన్ని ఇంకా కొంచెం డెప్త్గా తీసుకపోతే, లైఫ్ అంటే మైండ్ గేమ్ ఓకే, కానీ లైఫ్ అంటే ఇంకా కొంచెం డెప్త్గా అంటున్నాను, ఇట్ ఈస్ ఎ సబ్కాన్షియస్ మైండ్ గేమ్. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, మనం ఏదైతే ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నామో అది 5% కాన్షియస్ మైండ్ అయితే 95% పవర్స్ దేనికి ఉంటాయంటే మన సబ్కాన్షియస్ మైండ్కి ఉంటాయి. అయితే ఒక లాజిక్ ఏంటంటే, మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఏం చెప్పినా అది నిజమని నమ్ముతుంది. నువ్వు పాజిటివ్గా చెప్పు, నెగిటివ్గా చెప్పు, అది నిజమని మన సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. అంటే నేను ఎనర్జెటిక్ అంటే ఎనర్జెటిక్ అవుతుంది, నేను వేస్ట్ అంటే వేస్ట్గా తయారవుతుంది. సో నువ్వు సబ్కాన్షియస్ మైండ్కి పాజిటివ్గా చెప్తున్నావా, నెగిటివ్గా చెప్తున్నావా అనే దాన్ని బట్టే ఫస్ట్ ప్రతి ఒక్కరి మైండ్ సెట్ కూడా ఉంటుంది. అందులో మీ పిల్లలు ఉంటారు, మీరు కూడా ఉంటారు. మరి ఇప్పుడు సబ్కాన్షియస్ మైండ్కి ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది తెలియదు, ఏం చెప్తే అది నమ్ముతుంది అంటున్నాం. అందుకే మన పెద్దవాళ్ళు అంటుంటారు, అరే ఏమన్నా మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా పాజిటివ్గా మాట్లాడడం అని అంటుంటారు. అంటే ఎందుకు కీడు మాట్లాడుతూ మంచి మాట్లాడవచ్చు కదా అంట. ఎందుకు అంటుంటారు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు ఏమంటుంటారంటే, అరే పైన తదాస్తు దేవతలు ఉంటారా, మంచిగా మాట్లాడు అంటారు. తదాస్తు దేవతలు ఉన్నారా లేరా మనం చూడలేదు, కానీ సబ్కాన్షియస్ మైండ్ అయితే ఉంది, అదే తదాస్తు దేవత 100% చెప్పొచ్చు. అయితే మీ పిల్లల్ని తిట్టడం అనేది మీరు పాజిటివ్గా చేస్తున్నారా, నెగిటివ్గా చేస్తున్నారా? తిట్టడం కూడా స్వీట్గా తిట్టవచ్చు. ఎట్లాగో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అరే నువ్వు దేనికి పనికి రావురా, నువ్వు ప్రతిదానికి వేస్ట్ ఫెలోరా నువ్వు అన్నావు అనుకోండి, వాడికి సబ్కాన్షియస్ మైండ్ పదే పదే వినడం వల్ల దానికి ట్రూ ఏదో ఫాల్స్ ఏదో తెలియదు. కాబట్టి వీడు వేస్ట్ ఫెలో అన్నప్పుడు ఒకవేళ ఆ పర్సన్ ఆ టైంలో అనాలిసిస్ చేసుకోలేడు కాబట్టి యాక్సెప్ట్ చేసిండు అనుకోండి, సబ్కాన్షియస్ అదే ట్రూ అని నమ్ముతుంది. పిల్లలు కనుక దాన్ని కనుక ఫైట్ చేయలేని సిచ్యుయేషన్ కావచ్చు, ఆ వర్డ్ని ఇది కాదని నన్ను ప్రూవ్ చేసుకునే ప్రాసెస్ తెలియకపోవడం కావచ్చు, పేరెంట్స్ వేసే బీజం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా దాన్ని అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది 100%. ఇప్పుడు ఆ పర్సన్ చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఆ చైల్డ్ ఏజ్లో కానీ లేకుంటే అడల్ట్ ఏజ్కి వచ్చినా కూడా పిల్లలు పేరెంట్స్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. వాళ్ళకు ఒకవేళ ఏదైనా వర్డ్ వాళ్ళు గట్టిగా అరిచి చెప్పినా లేకుంటే ఎమోషన్గా చెప్పినా ఆటోమేటిక్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వేస్ట్ ఫెలో అని మీరు తిట్టారు, అరే నీకు ఏ పని చేత కాదురా అని నువ్వు అన్నారనుకోండి, వాడు ఫస్ట్ చూస్తాడు, ఫస్ట్ నేను మా వాళ్ళు చేత కాదు అన్నారు కదా, నేను ఏమన్నా ట్రై చేద్దామని పోతుంటాడు. వాని ఏజ్ ఎలాంటిది, వాడికున్న అనుభవం ఎలాంటిది, చేయలేడు. కాబట్టి ఏం చేస్తుంటాడు, వీళ్ళు పదే పదే నీకు చేత కదరా నువ్వు వేస్ట్ ఫెలోరా అంటే
ఇంకా వాడు ట్రై చేస్తుంటాడు, ట్రై చేసి ఈ ట్రై చేసినప్పుడు ఎట్లా ఫెయిల్ అవుతున్నా, అదేదో నేనే యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది కదా, ఆ స్థితికి వెళ్ళిపోయినప్పుడు వాడు యాక్సెప్ట్ చేస్తాడు, ఇంకా వాడు అలాంటి పనులు చేస్తుంటాడు. నువ్వు చేతగాని వాడు అంటే వాడు ఆటోమేటిక్గా లోపల ఫిక్స్ అయి ఉంటాడు, అది చదవడంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు. టీచర్ ఉండి అరే రేపు ఎగ్జామ్ ఉంటుంది 5 క్వశ్చన్స్ చదవరా అంటే నాన్న ఏమన్నాడు, నేను పనికిరాని వాడిని, నువ్వు పనికిరాను వాడు, నేను దీనికి ఎట్లా పనికి వస్తా, ఆల్రెడీ సబ్కాన్షియస్ మైండ్ అట్లా ఫీడ్ అయింది. ఇంకా వీడు ఎంత ప్రయత్నాలు చేసినా ఇప్పుడు వాడికి ట్రైనింగ్ ఇవ్వాలంటే బయట వల్ల ఫోర్స్ అవుతుంది చెప్పడం వల్ల, కానీ సబ్కాన్షియస్గా వాడికి ట్రైనింగ్ ఇచ్చినప్పుడే, సబ్కాన్షియస్గా వాడిలో మార్పు జరిగినప్పుడే తిరిగి వాడు నేను అది ఫాల్స్ అని గుర్తిస్తాడు. లేదు అంటే అదే ఫ్లోలో ఉంటారు. అలా చాలామంది ఫెయిల్యూర్ అయి ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు. రీజన్ పేరెంట్స్. ఒకవేళ వాళ్ళు పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిరు, నువ్వు వేస్ట్ ఫెయిల్ అని చెప్పకుండా అనకుండా పదే వాళ్ళ దగ్గర అది రిపీట్ చేయకుండా ఉంటే నాన్న నువ్వు ఏదో ఒకటి సాధిస్తావురా, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు ఈ దాంట్లో రాలేదేమో కానీ నెక్స్ట్ దాంట్లో మాత్రం నువ్వు వండర్స్ క్రియేట్ చేస్తావు నాన్న అని ఇదే రిపీటెడ్గా అంటే హోప్ని క్రియేట్ చేస్తుంటే వాడి సబ్కాన్షియస్ అరే మా పేరెంట్స్ ఇన్నిసార్లు అంటున్నారు. నెగిటివ్ ఇంపాక్ట్ నేను చెప్పాను కదా, ట్రూ ఫాల్స్ తెలీదు, నువ్వు ఏం చెప్తే అది నమ్ముతుంది. అదేదో నువ్వు నెగిటివ్ చెప్పి వాడిని పాడు చేసే కంటే పాజిటివ్ చెప్పి వాడిని ఒక మంచి రూట్లో పెట్టే బాధ్యత మీదే కదా. మరి ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేదు? పేరెంటింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనేది ఇట్స్ ఎ కామన్, దాన్ని అందంగా ఎదుర్కోవడమే ఆర్ట్ ఆఫ్ లైఫ్. అదే పేరెంటింగ్ కదా. కానీ వస్తున్నాయి నువ్వు తెలుసుకోకుండా ఇది తిట్టడం అంటే ఇది వాళ్ళు చాలామంది పేరెంట్స్కి అసలు వాళ్ళు కాన్షియస్లో ఉండి చేయరాది, వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక పిల్లల్ని తిడుతుంటారు. కానీ పిల్లల జీవితం ఎట్లయింది, నాశనం అయిపోతుంది. ఒకసారి ఆలోచన చేసుకోండి. దీనికి సంబంధించి ఒక చిన్న అంటే చాలామంది అంటుంటారు అంటే మాటల నుంచి అంత పవర్ ఉందా అంటే ఉంది, అందుకే నేను రూట్ చెప్పిన ఫస్ట్. కోర్స్ ఎందుకు ఉండదండి, మాటల నుంచే ప్రభావం ఉంటూ ఉంటుంది. మాటే కదా దేనికైనా బలం చేకూర్చడానికైనా డీలా పడిపోవడానికైనా. ఎస్ మేడం, 100% మీరు చెప్పింది రైట్. మాటలు అయినా కూడా ఇంకా కొంతమందికి డౌట్ ఉంటుంది, దానికి సంబంధించి ఒక చిన్న టాస్క్ చేద్దాం మేడం. ఎస్, క్లోజ్ యువర్ ఐస్ మేడం. నేను ఒక మంచి ఎల్లోయిష్ కలర్లో ఉన్నటువంటి ఒక లెమన్ తీసుకున్నాను. అది చాలా గట్టిగా ఉంది. నేను నా 2 చేతుల మధ్యలో పెట్టుకొని దాన్ని బాగా స్క్వీజ్ చేస్తున్నాను, దాంట్లో నుంచి జ్యూస్ రావడం కోసం. తర్వాత నేను ఆ లెమన్ని కట్ చేశాను, దాంట్లో ఉన్న విత్తనాలు కూడా తీసేసాను పక్కకి. ఇప్పుడు కట్ చేసిన ఒక పీస్ మీ చేతికి ఇస్తున్నాను. ఇప్పుడు ఆ లెమన్ని మీ నోటికి దగ్గరగా తీసుకొని కొంచెం పైనుంచి ఆ లెమన్ జ్యూస్ని మీ నోట్లో వేసుకోండి. ఎస్, ఓపెన్ యువర్ ఐస్. ఏమైంది మేడం? నాకు ఆ పుల్లగా ఉండే ఫ్లేవర్ తగిలింది కదా. నా దగ్గర నిమ్మకాయ ఉందా? లేదు. కట్ చేశానా, మీకు ఇచ్చానా, మీరు వేసుకున్నారా నోట్లో? మరి అట్లా అయింది? నా ఇమాజినేషన్. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ వర్డ్స్. మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఉందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపించాను నేను, ఒక లెమన్ తీసుకొని, అయినా మీరు దాన్ని ఫీల్ అయ్యారు. మాటల ప్రభావం ఇంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా డెప్త్గా ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. మాటల వల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, మనం తిట్టడం వల్ల పిల్లల యొక్క మనోభావాలు ఎలా దెబ్బతింటాయి, దాని నుంచి వాళ్ళు బాగుపరచాలా చెడగొడుతున్నారా మీరు క్లారిటీ తెచ్చుకోవడం కోసం నేను ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఎస్ మేడం, మన చేతుల మధ్య ఈ రేఖ ఉంటుంది కదా మేడం, ఈ చేతుకు ఉంటుంది, ఈ చేతుకు కూడా ఉంటుంది మిడిల్లో. సో ఆ 2 రేఖలు కలిసేటట్టుగా మ్యాచ్ చేయండి. ఎస్, ఇప్పుడు క్లోజ్ చేయండి. ఇప్పుడు మీ ముందు స్ట్రేట్గా పెట్టుకోండి. ఇప్పుడు మిడిల్ ఫింగర్ని అబ్జర్వ్ చేయండి మేడం. దీంట్లో ఒక 3 కండిషన్స్ జరిగి ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఏంటంటే మీ లెఫ్ట్ హ్యాండ్ది రైట్ హ్యాండ్ది మిడిల్ ఫింగర్ 2 సేమ్ ఉండొచ్చు, అవునా? సెకండ్ ఇంకొకటి జరిగే అవకాశం ఏముంటుందంటే కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ అనేది చిన్నగా ఉంటుంది, రైట్ హ్యాండ్ ఫింగర్ అనేది కొంచెం పెద్దగా ఉండి ఉండొచ్చు. ఇంకా థర్డ్లో ఏం జరిగి ఉంటుందంటే కొంతమందికి రైట్ హ్యాండ్ ఫింగర్ పెద్దగా ఉండొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ చిన్నగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా చేయండి ఈ టాస్క్, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎవరైతే 2 ఫింగర్స్ ఈక్వల్గా ఉన్నాయో వాళ్ళు రైట్ హ్యాండ్ని ముందుకు తీసుకోండి. కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ చిన్నగా ఉండొచ్చు, ఏ ఫింగర్ చిన్నగా ఉందో ఆ హ్యాండ్ని ముందరకు తీసుకోండి. ఒకవేళ మీకు లెఫ్ట్ హ్యాండ్ చిన్నగా ఉంది, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ చిన్నగా ఉంది అంటే దాన్ని తీసుకోండి. ఒకవేళ రైట్ హ్యాండ్ ఫింగర్ ఉంది అంటే దాన్ని ముందుకు తీసుకోండి. ఎస్ మేడం, ఇప్పుడు హ్యాండ్ ముందుకు తీసుకున్నారు కదా, ఒకసారి మీ మిడిల్ ఫింగర్ని చూడండి. మిడిల్ ఫింగర్ని ఇప్పుడు దీంట్లో మీకు ఎలా వచ్చింది మేడం? అంటే సేమ్ ఉన్నాయా? లెఫ్ట్ హ్యాండ్ తక్కువ, రైట్ హ్యాండ్ సేమ్ ఉన్నాయి, 2 ఫింగర్స్ సేమ్ ఉన్నాయి, అవునా? కొంతమందికి అలా రావచ్చు. అయితే ఇప్పుడు ఈ మిడిల్ ఫింగర్ని చూస్తూ మీరు ఒక చిన్న టాస్క్ చేయాలి. ఏంటంటే ఒక 5 టైమ్స్ ఈ వేలుని పెరుగుతుంది అని మనసులో ఫీల్ అయ్యి గ్రో 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 ఇలా ఒక 5 టైమ్స్ అనండి. కళ్ళు మూసుకొని ఆ చేతి మీద ఇలా ఫింగర్ని పెట్టి, మిడిల్ ఫింగర్ మాత్రమే పెట్టి జస్ట్ గ్రో గ్రో అని ఆ చేతి పెరుగుతున్నట్టు మీరు మనసులో ఫీల్ అయ్యి ఒక 5 టైమ్స్ అనండి.
ఎస్, అయిపోయింది కదా. ఇప్పుడు సేమ్ మళ్ళీ అలాగే పెట్టండి. మీ ఫింగర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఏదైతే గ్రో అన్నారో ఆ వేలు పెరిగి ఉంటుంది సైజ్. కొంచెం ఎడ్జ్ లో కనిపిస్తుంది కదా, కొంచెం. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. హౌ అండి కదా. ఇప్పుడు మీ ఏళ్ళని ఏమన్నా పెంచారా? ట్రూ కదా. దిస్ ఈస్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ గేమ్. అంటే మనం లోపల ఫీల్ అయ్యి ఏం మాట్లాడితే ఏం చేస్తే అది రియాలిటీలోకి వస్తుంది, కనిపిస్తుంది, మనకి కనిపించింది. ఎందుకంటే రియాలిటీలో చేసి చూపించినాం మనం. సేమ్ ఒక్కసారి ఇప్పుడు ఆలోచన చేయండి. నేను మీ వేలుని ఏం లాగలేదు, మీరు లాగలేదు, దాన్ని ఏం సాగదీయలేదు. దాన్ని మీరు ఏం చేశారు, ఎక్కడ పెంచారు? ఆ వేలు సైజుని సబ్ కాన్షియస్ మైండ్లో పెంచారు. ఇది సబ్ కాన్షియస్ మైండ్. మీరు మీ పిల్లల్ని విషయంలో ఒకసారి అర్థం చేసుకోండి. చూడండి, మాటల వల్ల ఎఫెక్ట్ ఉందా లేదా? వేలు ఎవరికైతే సైజ్ పెరిగిందో వాళ్ళు కామెంట్ బాక్స్లో సరే టైప్ చేయండి, డిఫరెన్స్ తెలుస్తుంది. 0.% ఖచ్చితంగా డిఫరెన్స్ మీకు తెలుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఒకరు గుర్తించే స్థాయిలోనే అది గ్రో అయి ఉంటుంది, అర్థమవుతుంది అది క్లియర్ గా. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ వల్ల ప్రతి పేరెంట్ కు తెలియాలి మీరు ఏం మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. మీ పేరెంటింగ్ వల్ల వాళ్ళకి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది, ఐదర్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. నెగిటివ్ చేస్తే నెగిటివ్, పాజిటివ్ చేస్తే పాజిటివ్. నేను అది గ్రో అన్నాను, గ్రో అయింది. నిజంగా అయిందా, ఆలోచనలు అయిందా? ఆటోమేటిక్ సబ్ కాన్షియస్ అలా ట్రైన్ చేస్తుంది. మీ పిల్లల్ని మీరు గొప్పవాడివి అవుతావరా, నువ్వు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతావరా అని అంటుంటే వాడు కూడా మైండ్లో అదే ఫీడ్ చేసుకుంటాడు. నేను ఇప్పుడు మీకు ఏదైతే మీ వేలు పెరుగుతుంది అని అనుకొని ఫీల్ అయ్యి చేయండి అన్నాను కదా, అది నిజంగా పెరగలేదు. మన ఆలోచనలలో ఆ పెరుగుదల అనేది, మార్పు అనేది జరిగింది. మీ పిల్లల్లో కూడా మీరు ఒక పాజిటివ్ వర్డ్స్ క్రియేట్ చేస్తుంటే, పాజిటివ్ అఫర్మేషన్స్ కావచ్చు, పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయొచ్చు, ఆటోమేటిక్గా పిల్లల్లో అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. అలాంటి మోటివేట్ చేసే, అలాంటి స్టడీ స్కిల్స్ నేర్పించే టీచర్ అన్న పరిచయం కావచ్చు. లేదు అనుకుంటే వాళ్ళకు ఏదైనా నేను సెల్ఫ్గా ఉన్నతంగా సాగాలి అనుకుంటే నాలాంటి ట్రైనర్ అన్న పరిచయం కావచ్చు. లేదంటే వాళ్ళని కంటిన్యూషన్గా మోటివేట్ చేస్తే ఏదైనా పుస్తకం దొరకవచ్చు. లేదంటే వాళ్ళని ఇంప్రెస్ చేసే ఒక స్టోరీ వాళ్ళు తింటున్న పల్లీలో కూడా దావచ్చు. లేదు అంటే అలాంటి ఫ్రెండ్స్ కూడా తయారవ్వచ్చు. కాబట్టి మీరు ఎలాంటి ఆ లోపల ఇంజెక్ట్ చేస్తున్నారో చిన్నప్పటి నుంచి అలానే వాళ్ళు తయారవుతారు. కాబట్టి మీరు అనే మాటల్ని ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకా క్లియర్గా చెప్తున్నాను, మీరు ఏదైతే అంటుంటారో అది పిల్లలకి సెల్ఫ్ టాక్గా తయారవుతుంది. సెల్ఫ్ టాక్ వాళ్ళ మనసు యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత ఆ అన్న వర్డ్స్కి అనుగుణంగానే వాళ్ళ లోపల ఆ సెల్ఫ్ టాక్ అనుగుణంగానే వాళ్ళ బిలీఫ్స్ ఏర్పడతాయి, నమ్మకాలు స్టార్ట్ అవుతాయి. ఆ బిలీఫ్స్ అనుగుణంగానే వాళ్ళకి థాట్స్ వస్తాయి. ఆ థాట్స్కి అనుకూలంగానే వాళ్ళు పనులు చేస్తారు. ఆ పనులకి అనుకూలంగానే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మెయిన్ రీజన్ ఆ సెల్ఫ్ టాక్. నువ్వు పాజిటివ్ చేస్తే పాజిటివ్ థాట్స్ వస్తాయి, పాజిటివ్ యాక్షన్ చేస్తావు, పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. నెగిటివ్ చేస్తే ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ వస్తుంది, నెగిటివ్ యాక్షన్ ఉంటుంది, ఫైనల్గా నెగిటివ్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీ పిల్లలు ఎదుర్కొంటున్న ప్రాబ్లంకి కారణం వాళ్ళు కాదు, పేరెంటింగ్లో ప్రాబ్లం. అందరు ఉండరు, కొందరు ఉండొచ్చు. మీ పిల్లలు ఇప్పుడు చదవట్లేదు, మా పిల్లాడు వీక్, ఇలాంటి ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సబ్ కాన్షియస్లో లోపల నుంచి స్టార్ట్ అయింది. సో దాన్ని కూడా రీవైర్ చేసుకుంటే అందరూ అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో మీరు కూడా వంశీకృష్ణ గారి క్లాస్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఆగస్టు 15 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. మెమరీ పవర్ అండ్ దాంతోపాటు స్పీడ్ రీడింగ్కి సంబంధించి ఎవరైనా సరే ఈ క్లాసెస్కి సంబంధించి జాయిన్ అవ్వాలనుకున్నా, డీటెయిల్స్ తీసుకోవాలి అనుకున్నా, అండ్ దాంతోపాటు హ్యాండ్ రైటింగ్ ఎవ్రీ సండే ప్రతి మంత్లో నిర్వహిస్తూ ఉన్నారు వంశీకృష్ణ గారు. ఆ క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీకృష్ణ గారి మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.